దువ్వాడ శ్రీనివాస్ ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన ఫైర్ బ్రాండ్ అదే ఆయనను రాజకీయంగా ఈ స్థాయికి చేర్చింది అని అంటారు. జెడ్పీటీసీగా కాంగ్రెస్లో గెలిచి కొంతకాలం జెడ్పీ వైస్ చైర్ ప్రెసిడెంట్గా పనిచేసిన దువ్వాడ ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. 2014, 2019, 2024లలో వైసీపీ నుంచి రెండుసార్లు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన దువ్వాడ 5 ఏళ్ల వైసీపీ హయాంలో తన హవా బాగా చాటారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభకు పంపిన ఘనత జగన్దే. ఆ మధ్య వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆయనను వైసీపీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన సస్పెన్షన్ వెనుక జిల్లాకు చెందిన కీలక నేతలున్నారని ఇటీవలే దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని అణచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కి మద్దతు ప్రకటించారు. మరోవైపు జగన్ తనకు దేవుడు అని, ఆయన తన గుండెలలో ఉన్నారని దువ్వాడ చేస్తున్న కామెంట్స్ చూసి వారు ఆయన వైసీపీలోకి తొందరలోనే రీఎంట్రీ ఇస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత వివాదం కూడా ఇటీవల కాలంలో చల్లారిపోయింది. దాంతో ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని అధినాయకత్వం ఉపసంహరించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీకి జిల్లాలో ధీటైన నేతల కరువు ఉంది. టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉంది. అక్కడ కింజారపు కుటుంబం హవా ఎక్కువగా ఉంటుంది. వారిని ఎదిరించి రాజకీయం చేయడం అంటే వైసీపీలో ఉన్న నేతలకు సాధ్యం కావడం లేదని అంటున్నారు. సామాజిక కోణంలో కొందరు వైసీపీ నేతలు లోపాయికారిగా రాజీ పడుతున్నారన్న అనుమానాలున్నాయని అంటున్నారు.